నమస్కారం. పిల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముప్పాళ్లలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన జీవి నిరంజన్ శృంగవరపు మక్కెన. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పలు చోట్ల అన్నదానం, వన సమారాధనలు. మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలనే సంకల్పంతో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని ఆయన తెలిపారు. ఈపూరు మండలం ముప్పాళ్లలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. వినుకొండ కొత్తపేట సురేష్ మహల్ రోడ్డు నందుగల కాశీ విశ్వేశ్వర ఆలయ ఆవరణంలో కార్తీక వన సమారాధనలో భాగంగా తెల్లవారుజాము నుండే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం సర్వకుల సర్వమత సహబంతి భోజన భారీ అన్నదాన సంతర్పణ కార్యక్రమం సీనియర్ న్యాయవాది సిహెచ్ మూర్తి ఆధ్వర్యంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు, లాయర్ రామకోటేశ్వరరావు, కౌన్సిలర్ షకీలా నిర్వహించారు. కార్యక్రమానికి పట్టణానికి చెందిన పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్తీక మాసంలో కార్తీక వన సమారాధనలు జరగటం అనేది సర్వసాధారణం. కానీ మన సీనియర్ న్యాయవాది మూర్తి గారి ఆధ్వర్యంలో సకల జనుల సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మూర్తి గారికి మనం పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేయడం అనేది వినుకొండ గొప్ప ఖ్యాతిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి డాక్టర్ దస్తగిరి గారికి, అదేవిధంగా షకీలా మేడం గారికి, అందరం కూడా స్ఫూర్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు వినుకొండ పట్టణంలో సోమవారం నాడు వినుకొండ ఏరియా సిపిఐ ఆధ్వర్యంలో పేద ప్రజలు శివస్తూపం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి వినతి పత్రాలను తహసీల్దార్కు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు, అర్జీలు ఇవ్వడం జరుగుతుందని, ఈ సందర్భంగా వారం రోజులుగా వినుకొండలో జరుగుతున్న అధికారులకు వినతి పత్రాల అందజేత కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సోమవారం పాఠశాల ఆవరణలో కార్తీక మాస వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. మట్టి, కాగితంతో బొమ్మలు తయారు చేయట, నీతి కథలు చెప్పడం, ఆటపాటలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. మనకి ఏది అవసరం, కష్టాలు పడే పేదలందరికీ కూడా మనం తోడుగా ఉండి వాళ్ళ ఇబ్బందిని మనం తెలియజేసి గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనేటువంటి భావనతో, మంచి భావనతో ఆయన ఎప్పుడు తపన పడతా ఉండి మాకు పలానా ఊర్లో పంట నష్టం జరిగింది, ఆ పంటకి సంబంధించి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో వాళ్ళని ఆదుకోవాలని చెప్పని ఒక పోరాటం లాంటివి చేయటం కానీ, మందులు సరైన టైంలో రైతులకు అందుతున్నాయా లేవన్నటువంటి సమస్యల మీద కానీ, రోడ్లు బాగాలేవు, ఈ రోడ్లు వేస్తే జనానికి అందరికి కూడా బాగుంటుందని చెప్పనని ఆయన ప్రతి రోజు కూడా దీని మీద మంచి భావనతో ముందుకెళ్ళటం అనేది ముందు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి పని వాళ్ళది, ఎవరు వాళ్ళకే స్వార్థంగా ఆలోచించేటటువంటి ఈ రోజును కూడా ఇలాంటి
పబ్లిక్ కోసం ఆలోచించే మనుషులు 100లో ఒకళ్ళిద్దరు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మన ఊరికి ఏం కావాలి, మన ఫ్రెండ్స్కి ఏం కావాలి అని ఆలోచించే రోజులు పోయి ఈ రోజున నాకేం కావాలి, నాకేం వస్తుంది, నా ఇంటికి ఏం తీసుకెళ్దాం అనుకునేటువంటి ఈ రోజున ఇలా నాతో పాటుగా నా ఊరికి, నా పక్కనటువంటి ఫ్రెండ్స్కి, నా సమాజానికి ఇంకా ఏదో చేయాలని చెప్పారని తప్పిస్తున్నటువంటి మన చందు మాస్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఈ శ్రీరామ స్కూల్ అనేది ఇక్కడ పెట్టడం అనేది కూడా ముందు ఆయన ధైర్యానికి నేను హ్యాండ్సప్ చెప్తున్నాను. ఎందుకంటే శావలియాపురం నుంచి ఇక్కడికి అందాజుగా 2 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చి ఇక్కడ పొలంలో ఇంత ఇదిగా పెట్టడం అనేది కూడా ముందు చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే అంత ఆసమాసి కాదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అది బాగా ఉంటేనే పెట్టినటువంటి ధనానికి మళ్ళీ కొంత సేఫ్టీ అనేది ఉంటుంది. లేదంటే ఎక్కడ బూడిదలో పోసిన పన్నీర్లాగా అవుతుంది. అయితే ముందుగా ఇప్పుడు మన స్కూల్లో శ్రీరామ పబ్లిక్ స్కూల్లో 250 మంది స్ట్రెంత్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వనభోజనాలకు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మంది, ఒక 500 మంది పిల్లలు ఉంటే బాగుంటుందని నేను ఆశిస్తూ శ్రీరామ పబ్లిక్ స్కూల్ ముందు రోజుల్లో బాగా ఎదగాలని భగవంతుని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వయసులో మరి కార్తీక మాసాన్ని గురించి, ఇక్కడ వనభోజనాల గురించి, దాని యొక్క వనభోజనానికి ఈ రోజున పెట్టుకునేటటువంటి సందర్భాన్ని గురించి మీ అందరూ కూడా చెప్పే అంత నాలెడ్జ్ నాకు కూడా లేదు. ఇప్పుడు దాకా మన ఉపాధ్యాయ మిత్రులు బాగా చక్కగా పిల్లలందరూ కూడా ఎట్లయితే ఒక విషయాన్ని గురించి ఏ విధంగా అయితే బోధిస్తే వాళ్ళ మనసుకి హత్తుకుంటుందో ఆ రకంగా ఆయన మంచి విషయాల గురించి అందరూ కూడా తెలియపరిచారు. ఇక్కడ ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో నేను చాలా చోట్ల చూశాను. కుల భోజనాలుగా తయారైంది. కార్తీక వన మహోత్సవ భోజనాలన్నీ కూడా కుల భోజనాలుగా తయారైంది. ఎవరు కులాన్ని వాళ్ళు అనేది తయారైంది. అది కాదు. ఇక్కడ నేను చూసా కార్డులో సహపంచ భోజనాలు ఉన్నాయి. చంద్రమట్టి గారు పెట్టిన దాంట్లో ఇది కాస్త నాకు బాగా నచ్చింది. ఇక్కడ మన విద్యార్థులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి సహపంచ భోజనాల్లో పాల్గొనడం అనేది ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి విధానం. ఆ సహపంచ భోజనాలలో ఎవరు ఎక్కడైనా పల్నాడు జిల్లా కలెక్టర్ ని పల్నాడు జిల్లా బీసీ సంఘం నాయకులు జనగణనతో పాటు కుల గణన చేయాలని వినతి పత్రం సమర్పించారు. పల్నాడు జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ పాసం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జనగణన చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. బీసీల లెక్క తేల్చి జనాభా దామాషా ప్రకారం చట్టసభలో విద్య ఉద్యోగాలలో సరైన రిజర్వేషన్ కల్పించాలని కోరటం జరిగింది. ప్రధాని మోడీ కులగణన చేస్తే విడగొడతారని చెప్పడం చాలా సిగ్గుచేటు. మేము ఎంతో మా జనాభా లెక్క తేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పల్నాడు జిల్లా నుంచి 7 నియోజకవర్గాల బీసీ సంక్షేమ నాయకులందరూ కూడా విచ్చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా బీసీల కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల బీసీ సంఘ నాయకులందరూ కూడా వచ్చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఒక అడవిలో కొన్ని జంతువులు, పక్షులు ఇవన్నీ ఉంటే ఆ అడవి ప్రాంతాన్ని ఒక సెక్టర్గా కేటాయించుకొని ఆ సెక్టర్లో ఉన్నటువంటి జంతువుల వివరాలు సేకరించిన యొక్క ప్రభుత్వము మరి ప్రజాజీవనంలో నడుస్తున్నటువంటి మమ్మల్ని మనుషులుగా గుర్తించట్లేదా ఈ ప్రభుత్వము? నిన్న మోడీ గారు ఏం చెప్తున్నారంటే కులగణన చేస్తే విడగొడుతున్నారని చెప్పి అంటున్నారు. విడగొడుతున్న మీద మమ్మల్ని అగ్రవర్ణాలకి కొమ్ము కాస్తూ అగ్రవర్ణాలు చెప్పింది నువ్వు అమలు చేస్తూ ఈ యొక్క బీసీ ఉండి కూడా బీసీ యొక్క స్థితిగతులు కూడా నువ్వు అర్థం చేసుకోకుండా బీసీల మీద కులగణన లేదు, చేస్తే విడిపోతారు అని చెప్పేసి ఇచ్చేస్తా ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన విషయము. ముందుగా ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి మేము సంతోషిస్తూ, కానీ బీసీలకే వెన్నుపడబడుతున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క నియంతృత్వ పోకుండా కూడా మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో వెళ్ళాల్సిన సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.